నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. వాక్యం చూసుకుందాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనకొక శత్రువు ఉన్నాడు. అతడు ఎవరంటే ఈ యొక్క సాతానే. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మనకి రాత్రి అయితే విశ్రాంతి దొరుకుతుంది, కానీ వాడు మాత్రం విశ్రాంతి తీసుకోవడం లేదు. యేసు మనల్ని కాపాడటానికి కునుకడు, నిద్రపోడు. కానీ ఇక్కడ సాతాను మాత్రం మనల్ని ఇబ్బందుల పాలు చేయటానికి, మనల్ని శోధించడానికి నిద్రపోకుండా, విశ్రాంతి లేకుండా దివారాత్రులు అంటే 24 గంటలు కూడా పనిచేస్తూ ఉంటాడు. ఎవరిని నాశనం చేద్దామా అని తిరుగుతూనే ఉంటాడు. సాతాను మన జీవితాలను పతనం చెయ్యాలని అదును చూసి మరి మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో, మనం ఎప్పుడైతే మోకరించడం మానేస్తామో, మనం ఎప్పుడైతే ప్రార్థనా విషయంలో నిర్లక్ష్యంగా ఉంటామో అప్పుడే బలహీనంగా ఉంటాము. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తిలో పాపపు ఆలోచనలు, పాపిష్టి కార్యాలు మొదలవుతాయండి. కొంతమంది యవ్వనస్తులు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని బహుభద్రంగా కాపాడుకోవాలని తలంచి ఒకరోజు ఓ తీర్మానం తీసుకున్నారట. ఏమనంటే, మనం బలంగా ఉండాలంటే నలుగురం కలిసి ప్రార్థన చేయాలి, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయాలి అని నిర్ణయించుకుని ఒక పొలంలో నలుగురు కలిసి కొంచెం సమయం ప్రార్థన చేసి ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకు వెళ్ళి ప్రార్థన చేసేవారట. ఆ విధంగా నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్న చోట నేలంతా చదునుగా గట్టిగా తయారైందట. అదే విధముగా నలుగురు ప్రతిరోజు ఒక్కొక్క మూలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా వారు వెళుతున్న ఆ స్థలంలో కూడా చక్కగా బాట ఏర్పడిందట. నలుగురు 4 మూలలకు వెళ్ళడం వలన 4 బాటలు ఏర్పడ్డాయి. ఈ నలుగురిలో ఏ సహోదరుడైనా కొంచెం ఆత్మీయంగా నిర్లక్ష్యంగా ఉండి వీళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేయకపోతే ఆ బాటలో నెమ్మదిగా గడ్డి మొలిచేదట. అప్పుడు ఈ 3 సహోదరులు 4వ సహోదరుని కలిసి, బ్రదర్ జాగ్రత్త, నీ ఆత్మీయ బాటలో గడ్డి మొలుస్తుందని హెచ్చరించేవారట. సహోదరుడా, సహోదరి, ప్రార్థనా జీవితాన్ని మానేస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో పాపిష్టి గడ్డి మొలుస్తుందండి. అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది కూడా. కాబట్టి మన జీవితంలో పాపంతో కూడిన గడ్డి ఏది కూడా మొలవబడనీయకుండా ఆ కలుపునంతటిని, ఆ గడ్డినంతటిని కూడా పీకేసుకునే వారంగా ఉండాలి. అది ఎలా సాధ్యమంటే ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. ప్రార్థనలో బలంగా, ఆత్మీయంగా మనము ఎదిగడి వారంగా ఉండాలి. అప్పుడు ఏ విధమైన గడ్డి, ఏ విధమైన చెత్త మనలో మొలకెత్తదు, మన జీవితాలను పాపంలోనికి నడిపించదు. ప్రార్థనా జీవితంలో మనము స్థిరముగా ఉన్నామంటే సాతాను వేసే ఎత్తుగడ వర్ధిల్లదు. ప్రార్థన లేకుండా సాతాను వేసే ఎత్తుగడలను, వాడు తీసుకువచ్చే శోధనలను జయించడం కష్టసాధ్యమండి. కావున చక్కని ప్రార్థనా జీవితాన్ని మనము అలవరుచుకోవాలి. శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించమని ప్రభు ఎంతో స్పష్టంగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చెప్తున్నారు కదా. కాబట్టి ఆ విధంగా మనం మెలకువ కలిగిన వారముగా ఉండి ప్రార్థించే వారముగా ఉండాలి. దానియేలు తన శరీరాన్ని అపవిత్రపరచుకొనకూడదని ఒక యవ్వనస్తునిగానే తీర్మానం తీసుకున్నాడు. తాను చనిపోయేంత వరకు నీతిగా, యథార్థంగా జీవించగలిగాడు. ఏ ఒక్కరూ కూడా అతనిలో తప్పు కానీ, లోపం కానీ, అపవిత్రత కానీ కనుగొనలేకపోయారు. దానికి ప్రధాన కారణం అతడు ప్రతిదినము ముమ్మారు మోకరించి ప్రార్థించడమే. ప్రతిదినము క్రమశిక్షణతో, నిబద్ధతతో చేసిన ప్రార్థన తనను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా మార్చింది. మనం కూడా దానియేలు వలె జీవించాలంటే దానియేలు వలె ప్రార్థించాలండి. ప్రార్థన చేయవాడు పాపం చేయలేడు, పాపం చేయవాడు ప్రార్థన చేయలేడు. కాబట్టి దీనిని గుర్తించి ఆ విధమైన జీవన విధానంలో కొనసాగడి వారముగా మన జీవితాలలో, మన హృదయాలలో ఎక్కడ ఎటువంటి గడ్డి, చెత్తా చెదారం మొలకెత్తబడకుండా మన జీవితాలను కాపాడుకునే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.